Please subscribe to 7 Media. Thank you very much, ma'am, for coming. Chitra ma'am, thank you very much for coming. Thank you very much. And now I request Prabhakar Garu on the stage, please. Legal deputy for all the financial institutions in Hyderabad. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగానే మా మీడియా మిత్రులను చూడడానికి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు రెగ్యులర్గా నేను రెగ్యులర్గా యాక్ట్ చేసేటప్పుడు ప్రెస్ మీట్లలోని మన వాళ్ళందరినీ కలుస్తుండేదాన్ని. ఈ మధ్యకాలంలో అమ్మలు, నాన్నలు, బాబాయిలు, అత్తయ్యలు, పిన్నులు సినిమాలలో ఉండడం లేదు కాబట్టి మాలాంటి వాళ్ళం కూడా బిగ్ స్క్రీన్లో కనిపించడం లేదు. అందుకని నిజంగా మా ప్రెస్ వాళ్ళని చాలానే మిస్ అవుతున్నాను ఆ విధంగా. ఎందుకంటే డే 1 నుంచి నేను హీరోయిన్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రెస్ అనేవాళ్ళు నా కుటుంబ సభ్యులుగా ఎప్పుడు నేను భావించేదాన్ని. వాళ్ళు కూడా అలాగే నన్ను ఒక నటిగా కాకుండా వాళ్ళ ఇంటి మనిషిలాగా ఎప్పుడు కూడా నా మీద ప్రేమ, ఆప్యాయత, అభిమానం, ఒక సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ వాళ్ళ దగ్గర నుంచి నాకు ఉంది. సో ఇవాళ మీ అందరినీ ఇలా కలవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇకపోతే ఈరోజు కీర్తి MBBS MS అనే ఒక మలయాళంలోని సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రాన్ని గోపాలకృష్ణ గారి వారి బృందం వాళ్ళ టీం తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. అంటే నేను మలయాళంలో నాకు ఆ సబ్జెక్ట్ తెలుసు, ఇది నిజంగా జరిగింది అనేది మనందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ రమ్మన్నారు నన్ను మూవీ చూడడానికి. బట్ నాకేమో నా కాన్షియస్ ఎందుకో ఒప్పుకోలేదు. ఓకే, సినిమాగా చూడాలి, అది ఒప్పుకుంటాను. కానీ ఒక యథార్థ కథని, ఒక నిజంగా జరిగిన ఒక ఇష్యూని ఒక సినిమా పరంగా చూడడం అనేది నాకెందుకో చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో అసలు మహిళలకి ఎక్కడా కూడా ఒక సెక్యూరిటీ అనేది లేకుండా ఉంది. ఎస్, డాక్టర్స్ అనేవాళ్ళు డెఫినెట్గా నైట్ డ్యూటీ చేయాలి. మన హాస్పిటల్లో మన వాళ్ళు కానీ మనం కానీ ఏమన్నా ఉన్నాము అని అంటే నర్సులు కానీ డాక్టర్స్ కానీ డ్యూటీ డాక్టర్స్ కానీ ఉంటారు. అక్కడ అప్పుడు చాలామంది ఉండరు. అలాగే ఈ వెస్ట్ బెంగాల్లో జరిగిన ఇన్సిడెంట్ మనం చాలా రోజులు, నెలల తరబడి మనం న్యూస్లో చూసాము. అందరూ డెఫినెట్గా మనసున్న ప్రతి మనిషి కూడా బాధపడి ఉంటారు. అందులోని మేము ఒక లేడీస్ కాబట్టి మేము ఇలాగే ఒంటరిగా వెళ్ళి ఎన్నో ఊళ్ళకి వెళ్ళి పనిచేస్తూ ఉంటాము. షూటింగ్కి వెళ్ళాలంటే 10 మంది మా వెనకాల రారు. సో అలాంటప్పుడు మనం ఏది కూడా మన చేతుల్లో లేకుండా అయిపోతుంది. నిజంగానే ఆ డాక్టర్ చనిపోయిన, జూనియర్ డాక్టర్ చనిపోయిన విధానం చాలా చాలా బాధాకరమైన విషయం. కానీ ఆ రియల్ కథని చాలా చక్కగా అసలు ఏం జరుగుతుంది అని దాన్ని ఒక సినిమా పరంగా కొన్ని సీన్స్ దాంట్లో జోడించి ఆ అమ్మాయి ఆత్మ ఎలా ఘోషిస్తుంది అన్న దాని మీద కథ తీసుకురావడం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, డైరెక్టర్ గారు చాలా కైలాష్ గారు, నేను ఒక లాంగ్ టైం బ్యాక్ నేను ఒక మూవీ చేశాను, మలయాళంలోనే చేశాను. ఆయన చాలా టాలెంటెడ్ డైరెక్టర్. ఇప్పుడు మనం చూసాం టీజర్ కానీ, సాంగ్ కానీ, కెమెరా వర్క్ కానీ, ఎడిటింగ్ కానీ, డైరెక్షన్ కానీ చాలా బాగుంది. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే సర్ప్రైజింగ్,
గోపాలకృష్ణ గారు ఇంత మంచి సినిమా ఎలా పట్టారా అనేది నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి సినిమా మనకి అంటే ఒక చిన్న ప్రొడ్యూసర్కి దొరకడం అనేది, ఎందుకంటే చాలా పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ ఏ లాంగ్వేజ్లో ఏ సినిమాలు బాగున్నాయని చూసి ముందు వాళ్ళే కొనేస్తూ ఉంటారు. కానీ ఇంత మంచి సినిమాని, ఇంత సక్సెస్ అయిన సినిమాని గోపాలకృష్ణ గారు తెలుగులో డబ్ చేయాలని అనుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుంది. ఈ సినిమా ద్వారా చాలామందికి అంటే ఒక నాలెడ్జ్ పెరుగుతుంది. అంటే మనం ఎలా ఉండాలి, ఏది చేయకూడదు, ఏది చేయొచ్చు, ఎలా ఉంటే మన లైఫ్ బాగుంటుంది అనేది కూడా ఈ సినిమా ద్వారా ఒక మెసేజ్ కూడా ప్రజలకు అందుతుందని నేను అనుకుంటున్నాను. సో తప్పకుండా గోపాలకృష్ణ గారు మాకు చాలా సంవత్సరాల నుంచి వారు కానీ వారి శ్రీమతి కానీ పరిచయం. వారికి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని, మళ్ళీ ఆయన డబ్బింగ్ సినిమా ఓకే, నెక్స్ట్ ఆయన డైరెక్ట్గా ఒక సినిమా మంచి సినిమా తీయాలి. ఆ సినిమాలో అమ్మలు, నాన్నలు, పిన్నులు, బాబాయిలు అలా అంతా ఉండి ఒక మంచి కథా చిత్రం తీసుకోవాలి అనేది నా కోరిక. ఎందుకంటే ఈ మధ్యకాలంలోని సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు మనం రక్తం కాలువలై ప్రవహించడము, మర్డర్స్ ఇవి తప్ప ఏమి చూడలేకపోతున్నాము. కుటుంబంతో వెళ్ళి ఆహ్లాదంగా సినిమా చూడాలని నా కోరిక. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రతి ఒక్కళ్ళ జీవితంలోని ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో మనం అందరం ఫేస్ చేస్తున్నాము. థియేటర్లోకి వెళ్ళి కూడా బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు చంపుకోవడాలు, పొడుచుకోవడాలు అని అంటే అక్కడ కూడా మనకి మళ్ళీ బాధనే మిగులుస్తుంది. మళ్ళీ ఆ కాలంలాగా నిన్నే పెళ్ళాడతాలాగా, పెద్దరికం సినిమాలాగా అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి మంచి సినిమాలు ఉన్నాయి. అటువంటి సినిమాలు మళ్ళీ కుటుంబ చిత్రాలు రావాలి, అందరూ కలిసి సినిమాలు చూడాలి. ఒక సొసైటీకి కూడా కొన్ని మెసేజెస్ ఇవ్వాలి. కుటుంబం అంటే ఎలా ఉండాలి, ప్రేమలు అంటే ఎలా ఉండాలి అనేది మళ్ళీ అలాంటి చిత్రాలు వస్తాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే సినిమా అనేది ఒక సర్కిల్. సో అది మళ్ళీ ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ వేర్ ఇట్ ఈస్ సపోజ్ టు బీ అని. తప్పకుండా మీరందరూ కూడా గోపాలకృష్ణ గారికి సపోర్ట్ చేసి ఆయన ఈ సక్సెస్కి మీరు కూడా నాందిగా ఉండి ఆయన మళ్ళీ డైరెక్ట్గా ఒక మంచి సినిమా తీయడానికి కూడా మీ అందరి ఎంకరేజ్మెంట్ ఆయనకు ఉండాలి. ఫస్ట్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. ఆయన నన్ను పిలిచిన, ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారు, లేకపోతే వాళ్ళు వచ్చుండేదాన్ని కాదు. నాకు తెలియదండి వాళ్ళు వీలు పడుతుందో లేదో అని అంటే, లేదమ్మా మీరు నాకు సెంటిమెంట్ అన్నారు. మీరు లాస్ట్ టైం నాకు ఒక మూవీకి ఇలా వచ్చి ఆ మూవీ నాకు చాలా సక్సెస్ అయింది. మళ్ళీ మీరు వస్తే డెఫినెట్గా నాకు ఇది సక్సెస్ అవుతుందమ్మా, మీరు రావాలి అని అన్నారు. ఆ ఒక్క మాట నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. సో తప్పకుండా అండి, నేను ఎప్పుడు ఎక్కడికి వచ్చినా, ఏ సినిమాకి నేను వచ్చినా ఆ సినిమా బాగుండాలి, నిర్మాతలు బాగుండాలి, ప్రతి ఒక్కరు బిజీగా ఉండాలి అని ఎప్పుడు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కాబట్టి అది మీకు మంచి జరిగింది, మీరు సెంటిమెంట్ అన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మరొక్కసారి గోపాలకృష్ణ గారికి ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ, ఆయనకి ఈ మూవీ బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి మీ అందరినీ ఇలా కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్కారం. డాక్టర్ కీర్తి ఎంబీబీఎస్ నిజమైన అంటే జరిగిన కథని అద్భుతంగా మలయాళంలో సినిమా తీసి ఒక బ్లాక్ బస్టర్ కొట్టి అద్భుతమైన సినిమాని, ఇంతకుముందు కవిత గారు చెప్పినట్టు హిట్ సినిమాలు చాలామంది పెద్ద ప్రొడ్యూసర్సే తీసుకొని వెళ్తారు. గోపాలకృష్ణ గారికి ఎలా దొరికింది అంటే అది అదృష్టం. ఎందుకంటే నేను యాక్చువల్గా ఈరోజు ప్రివ్యూలో యాక్చువల్గా నేను రాత్రి వచ్చాను, చైనా వెళ్ళాను టూర్, అక్కడ కాన్ఫరెన్స్కి నైటే వచ్చాను. యాక్చువల్లీ 4 o'clock వచ్చాను నైట్. బట్ గోపాలకృష్ణ గారు అంటే మాకు అభిమానం. ఆయన నాకు ఛాంబర్ ఎలక్షన్లో కానీ అన్నీ సపోర్ట్ చేస్తుంటారు. ఈజ్ వెరీ నైస్ పర్సన్. సో నేను ప్రివ్యూకి వచ్చాను. ప్రివ్యూకి వచ్చినప్పుడు నాకు నిద్ర మత్తులో ఉన్నాను. ఈ మూవీ అసలు ఏం చూస్తానో ఏమో అనుకున్నాను. బట్ ఎక్స్ట్రాడినరీ మూవీ అండి.
రియల్గా నేను కూర్చున్నప్పుడు నేను మర్చిపోయాను. చాలా మంచి సినిమా తీసుకొచ్చారు డాక్టర్ కీర్తి. అండ్ ఆర్ఆర్ చూస్తున్నట్లయితే రీ రికార్డింగ్ ఓ టైప్ ఆఫ్, అంటే ఇప్పుడు రీ రికార్డింగ్ ఎంత దమ్ముంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యన మనం దురంధర్ 2 చూడండి, 4 అవర్స్ని థియేటర్లో కూర్చోబెడటానికి కారణం ఓన్లీ రీ రికార్డింగ్ 5.1 7.1 అట్మాస్. సో బ్లాక్ బస్టర్ కొడటానికి ఆ కారణమైంది. అయితే ఆ ఫీలింగ్ నాకు కలిగించింది ఈ ప్రివ్యూ చూసినప్పుడు. సినిమా చూస్తే నిజంగా కూడా గోపాలకృష్ణ గారు ఇంకా స్టేట్ సినిమాలు కూడా తీసేలాంటి ఒక దీంట్లో అంత డబ్బు వస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే బాగా వచ్చింది, డబ్బింగ్ బాగా సెట్ అయింది. ఒక అంటే నేను కొంతవరకు ఈ లాంగ్వేజ్ మలయాళం అవి బోర్డ్స్ వచ్చే వరకు ఇది స్టేట్ సినిమానా అనే ఫీలింగ్ కలిగించేలాగా డబ్బింగ్ చెప్పారు. సో రియల్లీ ఆ అమ్మాయి కూడా భావన తెలుగులో కూడా చాలా కన్నడ సినిమాలు చేసింది, మలయాళమే కాకుండా కన్నడలో మన తెలుగులో కూడా గోపిచంద్తో చేసింది ఆ అమ్మాయి. అండ్ రికగ్నైజ్డ్ ఆర్టిస్టులు, రికగ్నైజ్డ్ టెక్నీషియన్లు, ఆయన బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ షాజీ కైలాస్, మరి ఇంతమంది సూపర్ హిట్ తోటి గోపాలకృష్ణ గారు ఆయన చెన్నై నుంచి ఆయనకు సినిమా ఇండస్ట్రీ మీద అనుభవం, దాదాపు 40 సంవత్సరాల అనుభవంతో మరి అద్భుతమైన సినిమాని మరి పట్టుకొని వచ్చి తెలుగులో రిలీజ్ చేసి మరి చాలా సినిమాలు డబ్బింగ్లో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టి ₹1 కోటి సినిమాని 300 కోట్లు చేసిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్యన మహావతార్ కూడా చిన్న సినిమా 300 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా. అలాగా ఒక సినిమా బాగుంది అని అంటే బ్లాక్ బస్టర్ కొడతారు. ఇప్పుడే చెప్పారు, సినిమా చూడగానే పీవీఆర్ వాళ్ళే తీసుకున్నారు అంటే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్, అంటే పీవీఆర్ అని ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ సినిమాని తీసుకున్నారంటే వాళ్ళకు ఒక నమ్మకం వచ్చింది. ఈ సినిమా చూస్తే ఇది బ్లాక్ బస్టర్ కొడుతుంది, కూర్చున్న ఆడియన్ డెఫినెట్గా ఫీల్ అవుతారని భావం కనిపించింది. కాబట్టి గోపాలకృష్ణ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ మే 8 అనుకుంటా రిలీజ్ చేస్తున్నారు. సో మే 8న స్వర్ణ క్రియేషన్ నుండి స్వర్ణ గారు, మేడం స్వర్ణ కుమారి గారు ప్రొడ్యూసర్గా మరి సినిమా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భారీగా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్తూ మీరు దీంట్లో బాగా కనక వర్షం కురవాలని, సక్సెస్ అవ్వాలని, మరి సినిమాకి చేసిన వారందరికీ కూడా ఇచ్చేస్తూ మా సతీష్ గారు పిఆర్ఓ ఉన్నారు కాబట్టి దీన్ని ఇంకా ప్రమోట్ చేసి పబ్లిసిటీలో ఇంకో స్థాయికి తీసుకెళ్ళి 8వ తారీఖున ఎక్కడ చూసినా మన డాక్టర్ కీర్తి సినిమా గురించి మాట్లాడేలాగా సినిమా సక్సెస్ అవ్వాలని. ఎందుకంటే ఒక నిర్మాత సక్సెస్ అయితే ఒక 1000 మందికి అన్నం పెట్టగలడు. ఒక నిర్మాత సక్సెస్ అయితే ఆయన ఒక 5 సినిమాలు తీయగలడు, 100 మందికి టెక్నీషియన్లకి, ఆర్టిస్టులకి అవకాశం ఇవ్వగలడు. కాబట్టి ఒక సినిమా హిట్ అవ్వాలి. ఈ రోజుల్లో సినిమాకి రావాలంటే చాలా కష్టం, కానీ ఈ సినిమా నాకు ఫీలింగ్ అనిపించింది డెఫినెట్గా సినిమా హిట్ కొడుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే మలయాళంలోనే అంత మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు చాలా వరకు తెలుగులో హిట్ అయినాయి. సో నాకు కూడా ఆ వేవ్స్ కనిపిస్తుంది. గోపాలకృష్ణ గారు మీకు ఆల్ ది బెస్ట్, ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి గోపాలకృష్ణ గారికి మళ్ళీ కొత్త సినిమా ఓపెనింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. గుడ్. 2010లో నా సినిమా గల్లీ కుర్రోలు సినిమాలో చేసినప్పుడు చంద్రమోహన్ గారు కాంబినేషన్లో చేశారు. అంటే 16 సంవత్సరాలు అయింది. కవిత గారు 2010లో నా సినిమాలు ఎంత ఎనర్జెటిక్గా, ఎంత డైనమిక్గా ఉన్నారో ఇవాళ కూడా అట్లాగే ఉన్నారు. అదే గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు. గ్రేట్ కదా. ఇన్ని సంవత్సరాలైనా ఆమె ఎనర్జీ కానీ, మాట్లాడేది కానీ, యాక్టివిటీ కానీ. మీరు నానమ్మ అంటున్నారు కానీ ఇప్పుడు కూడా మీరు అక్క చెల్లెలు చేసే క్యారెక్టర్ లాగే ఉన్నారు. మీరు నానమ్మలు ఏం కాదు, అక్క చెల్లెళ్ళు వచ్చినా కూడా చేయగలుగుతారు. సో గ్రేట్ ఆర్టిస్ట్ అండి ఆ కవిత గారు. ఎందుకంటే ఆమెతో నా దాదాపు 20-25 ఏళ్ళ అనుబంధం. సో ఆమె మా సినిమా ఆ రోజుల్లో చంద్రమోహన్ గారు కాంబినేషన్లో చేస్తున్నప్పుడు చాలా అద్భుతంగా చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ. మళ్ళీ మనం అంటే ఎన్నోసార్లు కాంబినేషన్ ఈరోజు కూడా మళ్ళీ పాత రోజులు గుర్తు చేసుకున్నాము. గ్రేట్ అండి. కవిత గారికి ఇంకా 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదో సినిమా ఫంక్షన్లో కలిసినా కూడా ఇలాగే ఉండాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Kirti MBBS MS. Good evening everyone. Dr. Kirti MBBS MS స్వర్ణ క్రియేషన్స్ వారి ఆధ్వర్యంలో వచ్చిన ఈ సినిమా చాలా మంచిగా ఉంది.
టెక్నీషియన్స్ కానీ మిగతా వాళ్ళు కానీ అందరు కానీ లేదా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అందరూ బాగుండాలని, అందరికీ అదృష్టం బాగుంది, సినిమా బాగా తీశారు, దాన్ని అందరికీ ఆల్ ది బెస్ట్ స్వర్ణ క్రియేషన్స్ వారికి. ఓకే రైట్, థ్యాంక్ యూ. అనే చిత్రం